హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకో వీడియో అందరికి వచ్చేసానండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇదైతే పప్పు చారు ఉప్పు చేప వండుకున్నాం మేము ఇవాళ. ఎలా చేస్తున్నాం ఏంటనే చూసేద్దామా. టమోటాలు, మునక్కాయలు, ఉల్లిపాయలు, కందిపప్పు కూడా ఉడకబెట్టేసుకొని పెట్టుకోవాలి. ఇదైతే చింతపండు కూడా నానబెట్టేసాను. అయితే వీటంటే ముక్కలు కోసేసుకున్నాను. ముక్కలు కోసేసుకొని ఇందులో సరిపడంత అంటే మునిగేలాగా ఎసరు వేసేసుకున్నాను. ఎసరు వేసేసుకొని స్టవ్ పైన పెట్టేసాను. స్టవ్ వెలిగించేసి వీటిని బాగా ఉడకనివ్వాలండి. మొత్తం ఉడికేంత వరకు ఉడకనివ్వాలి. ముక్కలన్నీ ఉడికేంత వరకు ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో అయితే చింతపండు పులుసు పోసుకోవాలి. మధ్యలో కనుక మీకు నీళ్ళు సరిపోకుంటే ఉడకలేదనిపిస్తే నీళ్ళు పోసేసుకోండి, ఉడుకుతాయి. చింతపండు పులుసు బాగా ఇచ్చేసి చింతపండు పులుసు వేసేసి అందులోనే పసుపు, ఉప్పు, కారము వేసేసుకోవాలి. వేసేసుకొని కలిపేసుకొని పులుసు సరిపోయిందా లేదా చూసుకొని తగిన నీళ్ళు పోసేసుకొని ఇదైతే కందిపప్పు ఉడకబెట్టాను నేను ముందే కుక్కర్లో. అది కూడా వేసేసి బాగా ఉడకనివ్వండి. దాన్ని మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని వేసుకోవాలి అందులో. అప్పుడు పప్పు చారు అనేది చిక్కగా బాగుంటాయి. ఇందులో అయితే ముందుగానే కోసి పెట్టుకోండి కొత్తిమీర. ఇంకా లాస్ట్లో అయితే కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవాలండి. ఇంకేం లేదు అందులో. అదే మన రుచికి అన్నీ సరిపోయినా లేదా అని అన్నీ చూసేసుకొని దించేసుకోవడమే. మాకైతే అన్నీ సరిపోయాయి. కొత్తిమీర వేసేసుకొని 2 నిమిషాలు ఉంచేసి దించేసాను నేను. ఇందులోకి ఉప్పు చేపలు అయితే వేగించాను, అది కూడా వీడియో పెడతాను. అయితే చాలా బాగుందండి. పప్పు చారు ఉప్పు చేప అంటారు కదా, పాట కూడా ఉంది కదా, పప్పు చారు ఉప్పు చేప